హలో అండి, ఇవాల్టి వీడియో పెళ్లి రోజు. లెట్స్ గో వీడియో. ఎంతో సందడిగా భూమిక పెళ్లి జరుగుతుంది. కొంచెం సేపట్లో పెళ్లి కొడుకు ఆమె మెల్లో పసుపు తాడు కడతాడనగా పెళ్లి ఆపండి అంటూ పెళ్లి కొడుకు తండ్రి గర్జించాడు గట్టిగా. సందడిగా ఉన్న మండపం స్తబ్దుగా అయిపోయింది. వెంకట్రావు పెళ్లి కొడుకు తండ్రి చేతులు పట్టుకున్నాడు. దయచేసి నా కూతురు పెళ్ళాపకండి, దాని జీవితం నాశనం చేయకండి, మీకు అందాల్సిన మొత్తం కొన్నాళ్ళకైనా మీ చేతుల్లో పెడతాను అంటూ ఎంతగా అభ్యర్థిస్తున్నా అతని మనసు కరగలేదు. పెళ్ళికొడుకు తండ్రి ఆజ్ఞతో పెళ్ళికొడుకుతో పాటు మగ పెళ్లివారంతా లేచి నిల్చున్నారు. అదే సమయంలో ముహూర్తం కావడంతో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక యువకుడొచ్చి అందరూ చూస్తుండగా భూమిక మెల్లో 3 ముళ్ళు వేసేశాడు. అతనే ఆకాష్. ఆ హఠాత్ పరిణామానికి అంతా నువ్వెవరు పోయారు. ఒకరితో పెళ్ళాగిపోయి వేరొకరితో పెళ్లి జరిగిపోయింది. ఎవరు ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి తాళి కట్టినందుకు సంతోషించాలో విచారించాలో అర్థం కాలేదు పెద్దలందరికీ. ఆ రోజు పీటల మీద పెళ్ళాగిపోకుండా ఎంతో ఆదర్శవంతంగా తనను పెళ్లి చేసుకుని తన జీవితంలో అడుగుపెట్టిన తన భర్త ఆకాష్ తన దృష్టిలో మాంగళ్యాన్ని ప్రసాదించిన దేవుడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇలాంటి మనిషి నాకు భర్తగా రావడం. అందుకే ఎన్నిసార్లు తలుచుకుంటూనే ఉంటుంది తమ పెళ్లి రోజు భూమిక. ఆకాష్ కూడా పెళ్లి రోజును మర్చిపోలేడు. తాను చేసిన పని తెలిస్తే అల్లుడిగా వారింట్లో నా స్థానం ఏంటని గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాడు భారంగా. బ్యాంకు నుంచి బయటకు వచ్చిన వెంకట్రావు చేతిలోని క్యాష్ బ్యాగ్ని ఎంత చాకచక్యంగా మోటార్ బైక్ మీద స్పీడ్గా వెళ్తూ కొట్టేశాడు ఆకాష్. ఆ బ్యాగ్లో 5 లక్షల రూపాయలతో పాటు బ్యాంక్ పాస్బుక్, అతని కూతురు పెళ్లి కార్డులు చూసి ఎంతగా చలించిపోయాడు. ఎంత అవసరమైన మొదటిసారిగా ప్రయత్నించిన ఆ దోపిడీ సొమ్మును వాడుకోవడానికి మనసు అంగీకరించలేదు. పాపం ఆ ముసలి ప్రాణి ఎంత కష్టపడితే తన కూతురి పెళ్లి కుదుర్చుకున్నాడో. ఇప్పుడు ఈ డబ్బు లేక ఏ అవస్థలు పెడతారో ఏమో. తానెంత పెద్ద తప్పు చేశాడో తనకు తెలిసొచ్చింది. ఆ నేరాన్ని భరించలేక తిరిగి అతనికి డబ్బు అందించాలని నిర్ణయించుకొని శుభలేఖలోని అడ్రస్ ప్రకారం ఆ పెళ్లి మండపానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయానికి కట్నం కోసం పీటల మీద పెళ్ళాగిపోవడం చూసి భూమికను పెళ్లి చేసుకుంటే ఆ డబ్బు తన అవసరానికి వాడుకున్నా వారి కుటుంబానికి కూడా న్యాయం చేసేవాడిని అవుతానని మనసును సర్ది చెప్పుకొని అసలు నిజాన్ని భార్యకు కూడా చెప్పకుండా తనలోనే ఇముడ్చుకోవాలనుకున్నాడు. తన భర్త తనను ఆదర్శంగా పెళ్లి చేసుకున్నాడనుకునే ఆకాష్కి ఆకాశమంత విశాల హృదయం ఉందని భావిస్తుంది భూమిక. కానీ తాను చేసిన దోపిడీని భార్య భూమికకు కూడా తెలియనీయకుండా మనసులోని దాచుకున్నందుకు భూదేవంత భారాన్ని మోస్తున్నాడు ఆకాష్. ఏది ఏమైనా ఆ పెళ్లి రోజు వారిద్దరికీ మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ అండి. ఈ పెళ్లి రోజు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా రేపు మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మరొక్కసారి షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.